నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా, వరదు కళ్యాణి శుక్రవారం పరామర్శించారు. ఇటువంటి దాడులు సమంజసం కాదని, అబద్ధాన్ని నిజం చేయడానికి కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని ఫైర్ అయ్యారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే నియంతృత్వ పాలన జరుగుతుందా అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. ఈరోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎవరు ఎత్తి చూపిస్తారో వారి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఎవరు నిలదీస్తారో వారి మీద దాడులు చేయడం, వారి ఇళ్ల మీద ఏ విధంగా పెట్రోల్ బాంబులు విసిరేయటం, ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఇలాంటివి చేసేవాళ్ళు చేతగాని దద్దమ్మలు, చేతగాని చవటలు చేసే పని. నిజంగా దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తులైతే ఈరోజు మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి సాక్ష్యాధారాలతో. మొత్తం అఫీషియల్స్ మీ చేతిలో ఉన్నారు, రికార్డ్స్ మీ చేతిలో ఉన్నాయి. అవి చేయడానికి మీకు చేత కాదు, ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మీకు సాక్ష్యాధారాలు దొరకలేదు. సో మీరు అధికారంలోకి వచ్చేదానికి ఏవైతే అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి వచ్చారో, ప్రజలు ఈరోజు అవి ఎక్కడ చేయమంటారు, అవి చేయకపోతే ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయటం అనేది మీకు అలవాటు అయిపోయింది. మీరు ఈవీఎంలతో గెలిచారు, ఈవీఎంలో ఉన్న వీవీప్యాట్లని లెక్క పెడితే మీ భాగవతం బయటపడుతుందన్న విషయం తెలుసుకొని మీరు ఈ లడ్డూ ఇష్యూని తీసుకురావడం జరిగింది. చంద్రబాబు నాయుడికి వెంకటేశ్వర స్వామి కలలో వచ్చి చెప్పారా? ఆయన నిన్ను అడిగారు కదా, ప్రెస్ వాళ్ళు అడిగితే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదని చెప్పి ఇచ్చారు కదా సార్ అంటే, నీకు చెప్పారా? దేవుడు నీకు వచ్చి అడిగాడా? దేవుడు నీకు చెప్పాడా అని చెప్పి ఎంత స్టూపిడ్గా మాట్లాడాడో. మరి ఈరోజు నేను చంద్రబాబు నాయుడిని అడుగుతున్నాను, వెంకటేశ్వర స్వామి నీ కల్లోకి వచ్చి, అయ్యా చంద్రబాబు, నా లడ్డూలో నెయ్యి కలిసింది, నెయ్యిలో జంతు కొవ్వు కలిసింది, నా లడ్డూలో పంది కొవ్వు కలిసింది, నా లడ్డూలో ఫిష్ ఆయిల్ కలిసిందని నీకు చెప్పారా? నీకు మాత్రమే చెప్పారా అని అడుగుతున్నాను. సిబిఐ యాక్చువల్గా చంద్రబాబు నాయుడు నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుంటే ఈ కథ మొత్తానికి ఆద్యుడు చంద్రబాబు నాయుడు కేవలం తన చేతగానితనాన్ని, తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసం భగవంతుడంటే కూడా భయం లేకుండా, భగవంతుడంటే కూడా గౌరవం లేకుండా అందరూ పవిత్రంగా భావించి ఆ లడ్డూ మీదే ఈ విధంగా ఇంత చండాలంగా మాట్లాడాడు అనేది అర్థమై ఉంటుంది. ఈ రోజుకి కూడా వాళ్ళు చేసింది తప్పు అని తెలుసుకొని, మేము అనుకున్నాం, మాకెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కానీ లేదు అని ప్రూవ్ అయింది, చాలా సంతోషమని గౌరవంగా చెప్పుంటే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషించుంటారు. కానీ ఈరోజు సిబిఐ క్లియర్ కట్గా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదు, పంది కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు, ఏమి కలవలేదు అని స్పష్టంగా చెప్పింది. అలాగే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్డూల్లో కూడా ఏమీ కలవలేదు, స్వచ్ఛమైన నెయ్యితోనే చేశారని స్పెసిఫిక్గా కూడా ఇవ్వటం జరిగింది ఆ రిపోర్ట్లో. అయినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారో మీ అందరూ కూడా గమనించారు. నిజంగా పవన్ కళ్యాణ్ గజని అనుకుంటా. ఒకరోజేమో బీఫ్ తింటాడు, ఒకరోజేమో బాప్టిజం తీసుకున్నానంటాడు, ఒకరోజేమో సనాతని అంటాడు, తిరుపతికి వస్తాడు రెడ్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు, తమిళనాడుకి పోతాడు గ్రీన్ డ్రెస్ వేసుకొని ఊగిపోతాడు. మొన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో అన్నాడు, ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు సీఎం నెయ్యిలో ఇది కలిపాడు అంటారా? ఎక్కడైనా సీఎంలు కూర్చొని కలుపుతారా అని ఆయనే మాట్లాడాడు. అంటే బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేదని ఆయనే స్వయంగా చెప్పాడు. అవునా కదా? మరి అలాంటప్పుడు వాళ్ళు కదా జగనన్నకి క్షమాపణ చెప్పాలి. ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామికి, ఆయన భక్తులకి
ముఖ్యంగా హిందువులందరికీ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలి. అది వదిలేసి మాకే మీరు క్షమాపణ అడగాలి అంటారు, మీరు మాకు చెప్పాలి అంటారు. ఎందుకు చెప్పాలి? ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించారు, లక్షలాది కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా మీ బినామీలకు రూపాయలకి ఇచ్చేస్తారు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు, ప్రజలకి ఏ వెల్ఫేర్ చేయరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు గట్టిగా నిలదీస్తే మా మీద తప్పుడు కేసులు పెట్టాలి, మా ఇళ్ళ మీద దాడి చేసి మా ఇంట్లో వాళ్ళని చంపేస్తాము, లేదా మా ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వాళ్ళని మానసికంగా హింసిస్తాం. ఇంతకన్నా మీకు ఏమైనా చేతన అవుతుందా? అందుకే మీరు చేతగాని దద్దమ్మలు చౌటలు అనేది. ఈరోజు కొత్త నాటకం మొదలెట్టారు. నిన్న ప్రెస్ మీట్ చూస్తే ఈ సిట్ రిపోర్ట్ తర్వాత జంతుకో కలవలేదన్నారు, కానీ దాంట్లో హార్పిక్ కలిసిందంట, దాంట్లో కెమికల్స్ కలిసాయి అంటారు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? భగవంతుడి ప్రసాదం గురించి ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా? చంద్రబాబు నాయుడికి తప్ప ఇలా ప్రసాదంలో ఇవి కలపచ్చు అవి కలపచ్చు అనే ఐడియా నాకు తెలిసి ఎవరికి రాదు. జరిగిన దాడి కిరాతకులు, రాక్షసులు మంచి వాళ్ళ మీద పడి రక్కి దౌర్జన్యం చేసేటువంటి దాడి లాంటిది. రాంబాబు గారు దేవాలయంలో పూజలు చేయించుకున్న తర్వాత ఆ ఫ్లెక్సీ మా మీద దురుద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తీయండి అని చెప్పినందుకు ఆయన మీద కావాలనే పని కట్టుకొని రాంబాబు గారిని అవమానపరచటానికి పచ్చమూకలు, తాగుబోతుల్ని, గంజాయి బ్యాచ్ని ఉసికొల్పి మహిళల చేత అత్యంత నీచంగా ఆయనను బూతులు మాట్లాడిన కారణంగా తద్వారా ఆవేశంతో ఆయన పలికినటువంటి మాటలకి ఆయన వెనువెంటనే దానికి వివరణ ఇచ్చి క్షమాపణలు చెప్పటం కూడా జరిగింది. ఇలా జరిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కాదు అనని, నేను ఒక ఆవేశంలో జారినాను అనని. దానికి పూర్వపు నేపథ్యం రాంబాబు గారిని అంతకు 100 రెట్లు ఎక్కువగా బండబూతులు తిట్టిన విషయం మొత్తం లోకమంతా కూడా చూసింది. ఆయన వివరణ ఇచ్చిన తరువాత, ఆ మాటల్ని వెనక్కి తీసుకున్న తరువాత మళ్ళీ దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిష్టను హననం చేయటానికి, అనునిత్యము జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అండగా నిలబడ్డటువంటి కొండగా ఉన్న అంబటి రాంబాబు గారి మీద దాడి చేస్తే, ఆ దాడి వలన మొత్తం రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా బెదిరిపోయి ఎక్కడా కూడా ఎలాంటి పోరాటాలు చేయటానికి బయటికి రారు అన్నటువంటి దురాలోచనతోనే ఆ రాంబాబు గారి ఇంటి మీద వేలాది మంది ఈ గంజాయి బ్యాచ్ను పంపించి అత్యంత పాశవికంగా దాడి చేయటం జరిగింది. ఇదంతా కూడా సిబిఐ తన నివేదికల్లో లడ్డూలో ఏ రకమైనటువంటి జంతువుల కొవ్వు కలపలేదు అని విస్పష్టంగా కోర్టుకు నివేదించిన కారణంగా ఆత్మరక్షణలో పడినటువంటి ప్రభుత్వం దాని నుండి బయటపడలేక ఏదో ఒక రకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఆ అపనింద మోపాలన్న ఉద్దేశంతో రాష్ట్రమంతా కూడా మా మీద ఫ్లెక్సీలు వేసిన కారణంగా గుంటూరులో తిరగబడ్డటువంటి రాంబాబు గారి మీద ఏమాత్రము కూడా సిట్ తన నివేదికలో ఎక్కడా కూడా రాజకీయ నాయకులు ఇందులో దోషులని, నేరస్తులని ఎక్కడా ప్రస్తావించకపోయినా ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు, ఆయనను మోసేటువంటి
కూటమి నాయకులు ఇంకా అదే మాట పాడిందే పాటలాగా పాడుతూనే ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అయోధ్యకు రామాలయానికి పంపినటువంటి లడ్డూలలో పంది కొవ్వు కలిసిందినని నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడతారు. 3 రోజుల క్రితమే ఆయన నేను పొరపాటయ్యింది, ఎవరో అందిస్తే సమాచారం, నేను ఆ రకంగా మాట్లాడానని చెప్పి నిన్న జరిగినటువంటి కూటమి సమావేశంలో 3 పార్టీ నాయకులు కలగలిపి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మనం పూర్తిగా ఈ లడ్డూ విషయంలో ఆత్మరక్షణలో పడిపోయాం, కూరుకుపోయాం, దీని నుంచి బయటపడాలి అంటే జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకగా ముద్ర వేసి ఇదంతా కూడా ఒక కుట్రగా జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని హిందూ వ్యతిరేకులను టీటీడీలో రంగంలోకి దించిన కారణంగా అని ఆయన మీద ఒక హిందూ వ్యతిరేక ముద్ర వేసి తద్వారా రాజకీయాన్ని లడ్డూను ఒక చేతి బాంబుగా మార్చి ఆ చేతి బాంబుతో వైఎస్ఆర్ పార్టీని ఖననం చేయాలన్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడిగా మేమందరము భావిస్తున్నాం. 2 మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడి జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిపాలన ఈ కూటమి పాలనలో మనం చూస్తూ ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. అసలు మాజీ మంత్రులకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా అని నేను అడుగుతూ ఉన్నాను. అసలు రాంబాబు గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మేమంతా మాట్లాడినప్పుడు ఆ 7 గంటలు జరిగిన సంఘటన వివరిస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు గగురుపోటు చేయట్టుగా అంతమంది తాగొచ్చి అలా పెట్రోల్ బాంబులు కూడా వేసి ఇల్లు కాల్చేయడానికి, ఆఫీస్ కాల్చేయడానికి ప్రయత్నించారంటే ఎంత దారుణం. అసలు ఎమ్మెల్యేనే స్వయంగా వచ్చి అలాగే భర్తతో కలిసి వచ్చి ఇంటి మీద దాడి చేస్తూ ఉంటే పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే జంగిల్ రాజ్ పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. దీనికి కారణమైతే ఒకటే అర్థమవుతూ ఉంది. ఈ తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా ఒక తప్పుడు ఆరోపణలు ఆ రోజు చేశారు. ఈరోజు సిట్ దర్యాప్తు నివేదిక, సిబిఐ దర్యాప్తు నివేదికలో అందులో జంతు కొవ్వు కలవలేదు, యానిమల్ ఫేట్ కలవలేదు అని స్పష్టంగా పేర్కొనడంతో ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఈ విధంగా తప్పుడు ఫ్లెక్సీలు పెడుతూ మళ్ళీ వాళ్ళు మాట్లాడిన తప్పుడు ఆరోపణల్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అది తప్పు అని మా నాయకులు వేలెత్తి చూపుతూ ఉంటే ఈ విధంగా భౌతిక దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? అసలు రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో, నియంత పాలన ఎలా ఉంటుందో అలాంటి పాలన చూస్తూ ఉన్నాము. తిరుపతి విషయం తీసుకుంటే నిత్యం రాజకీయాల్లోకి ఆ వెంకటేశ్వర స్వామిని తీసుకురావడం, కులాన్ని తీసుకురావడం, మతాన్ని తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాము. తిరుపతిలో ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్ని సంఘటనలు అపచారాలు జరిగాయి రోజు మా కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్స్ పెట్టి చెప్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో వీళ్ళు అపచారాలు చేస్తూ తిరిగి మా ప్రభుత్వం మీద గతంలో ఏమీ జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు తప్పు చేశారు అనేది ప్రూవ్ అవ్వడం ఒకటి. రెండోది ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం ఒకటి. అలాగే వీళ్ళ ఎమ్మెల్యేలు తప్పుడు పనులు చేస్తూ మహిళల్ని ఎంత ఘోరంగా వాళ్ళని వేధిస్తూ ఉన్నారనేది మొన్న అరవ శ్రీధర్ అయితేనేమి ఎంతోమంది ఎమ్మెల్యేల విషయంలో మనం చూడడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అలాగే విశాఖపట్నంలో తీసుకుంటే లోకేష్ గారి సాక్షాత్తు తోటల్లుడు అతను. అలాంటి వ్యక్తి దారుణంగా 5,000 కోట్ల భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించడం అవ్వచ్చు. ఇవన్నిటితో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దీన్ని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గుంటూరు శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సహకార సంఘాల ఉద్యోగులు వినూత్నంగా నిరసన నిర్వహించారు. ఖాళీ ప్లేట్లు చేతపట్టుకుని తమ సమస్యను పరిష్కరించి ఆకలి తీర్చారని ఉద్యోగులు నినాదాలు చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, తమకు కూడా గ్రాడ్యుటీ కల్పించాలన్నారు. సమస్యను పరిష్కరించుకుంటే 13న కమిషనరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఈరోజు మన కమిషనర్ కార్యాలయం గుంటూరులో శ్యామలా నగర్లోని కమిషనర్ కార్యాలయం ముందు మన ఈరోజు 9వ తారీఖు మరి అనకాపల్లి జిల్లా కాకినాడ జిల్లా సహకార సంఘ ఉద్యోగ సోదరి మనందరూ పాల్గొన్నారు. వారికి ముందుగా ముఖ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వినూత్నంగా మేము గత నెల 6వ తారీఖు నుంచి ఎలాంటి ప్రదర్శనలు చేశాము, కానీ గవర్నమెంట్ దగ్గర ఎలాంటి స్పందన లేదు. దానికి ఈరోజు వినూత్నంగా మా సహకార సంఘ ఉద్యోగుల యొక్క కోరికలు మరియు సమస్యలు పరిష్కరించమని మా కమిషనర్ బాబు గారిని మరి భిక్షాటన చేస్తున్నాము. అలాగే అయ్యా బాబు గారు మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చమని మిమ్మల్ని మేము అడుక్కుంటున్నాము. కాబట్టి మీరు ఇప్పుడైనా కన్ను తెరిచి మా యొక్క సహకార సంఘ ఉద్యోగుల ఆకలి తీర్చాలని, అలాగే మా ఎంప్లాయీస్కి రావాల్సిన 36 జీవో ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్, అలాగే 2019 ఉద్యోగుల్ని, అలాగే మా 62 సంవత్సరాలు, అలాగే మా గ్రాడ్యుయేటీ 2 లక్షలని ఇప్పుడు జిల్లా బ్యాంకులో 10 లక్షలు ఇస్తున్నారు. అలాగే మా సహకార సంఘ ఉద్యోగులు కూడా గ్రాడ్యుయేటీ చట్టాన్ని అమలుపరిచి చట్ట ప్రకారం రావాల్సినన్ని ఇవ్వాలని, అలాగే మీరు కనుక మాకు ఈ కోరికలు కనుక తీర్చకపోతే ఇంకా ముందు వినూత్న రీతిలో ఇంకా వేరే కార్యక్రమాలు చేస్తూ రేపు 13వ తారీఖు ముట్టడించి మీ కార్యాలయం ముందే ఇంకా వినూత్నంగా అడుక్కుంటామని మిమ్మల్ని ఇప్పటికైనా దయదలిసి మేము అడుక్కునే దశ నుంచి మమ్మల్ని విరమించి మీరు మళ్ళీ మేము సహకార సంఘ కార్యాలయంలో పనిచేసేట్టు నిర్ణయం తీసుకొని ఎమ్మనే సమస్యలు పరిష్కరించబోతూ మరియు అలాగే ప్రతి సహకార సంఘం దగ్గర రేపు 2016 నిర్వాహక సమ్మెలో పోయి ఏ సొసైటీ దగ్గర మళ్ళీ రైతులను కూడా మీరు గవర్నమెంట్ వారికి మా సమస్య పరిష్కరించిన రైతులు కూడా మేము అడుక్కుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఎమ్మటనే సమస్యలు పరిష్కరించబోతే ఇక వినూత్న రీతిలో వేరే కార్యక్రమాలు బట్టి ఇంకా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి రాష్ట్ర స్థాయిలో ఇంకా విజృంభిస్తామని మీకు మా జేఏసీ తరఫున ముందుగానే తెలియజేస్తున్నాం. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సహకార సంఘాల ఉద్యోగుల యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించిన పక్షంలో విధి లేక గత్యంతరం లేక ఈ రోజున ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి మా న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తక్షణం ఈ సహకార శాఖ అధికారులు స్పందించి పరిష్కరించి న్యాయం చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి వారు న్యాయం చేయలేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు తీసుకెళ్ళి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళి మా సమస్యలు మా డిమాండ్ల పరిష్కారానికి మేము ముందుకెళ్తామని చెప్పి ఈ అధికార యంత్రాంగానికి తెలియజేస్తూ మరి ఈ తక్షణమే స్పందించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని వారి యొక్క అలసత్వానికి నిదర్శనంగా మేము నిరసన తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన జేఏసీ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మన కమిషనర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమంలో భాగంగా వంట వారి కార్యక్రమానికి రావడం జరిగింది. ఒక విషయం ఏంటంటే అండి, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీరు చూడండి, జిల్లా కాదు రాష్ట్రం కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా సరే జీవో కావాలని ఫైటింగ్ చేస్తారండి. మాకు మాత్రం సహకార ఉద్యోగులు చేసిన తప్పేటండి. ఒక యూరియా కావాలి, ఒక యూరియా రైతుకి ఇవ్వాలంటే మాత్రం సహకార ఉద్యోగులు కావాలండి. ఒక విత్తనాలుగా అమ్మాలంటే మాత్రం సహకార ఉద్యోగులు కావాలండి. ఒక లోన్ ఇవ్వాలంటే సహకార ఉద్యోగులు కావాలండి. ప్రైమరీ స్థాయిలో పునాది స్థాయిలో వర్క్ చేసేది మేమండి. జీతాలు అనుభవించేది 3 పెద్దలు ఉన్నారు వెనకాతల. డీసీసీ 3 వ్యవస్థలు ఉన్నారు. సహకార వ్యవస్థ 3 వ్యవస్థలు అండి, 3 అంచెలుగా ఉంది. 3 అంచెల్లోనే పునాది ఎవరండి? పిఎస్సిఎస్ ఉద్యోగులు అండి. పిఎస్సిఎస్ ఉద్యోగుల గురించి మామూలుగా చెప్తారు, రైతు వెనుమక, రైతుకి సేవలు అందించాలంటే ప్రైమరీ స్థాయిలో ఉద్యోగులు సహకార ఉద్యోగులు కావాలని అడుగుతారు. మరి కావాలని అడిగినప్పుడు మరి వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి, వాళ్ళు పిల్లలతో వాళ్ళు బతకాలి కదండి. మీరు బతకాలి, వాళ్ళందరికీ క్షేమం కోరి మీరే, మీ గవర్నమెంటే, మీకు అధికారులే, మీరందరూ కలిసి 2019లో ఒక జీవో ఇష్యూ చేశారు. మరి ఇష్యూ చేసిన జీవోని అమలు చేయవలసిన బాధ్యత ఎవరిదండి? మాదే, మీదండి. మీరు ఇచ్చిన జీవో మీరే ఇచ్చారు, అమలు చేయమని మేమే ఆడుకోవాలా? ఇది ఎంతవరకు సమస్య అండి? ఇలాగ ఈ విధంగా సహకార ఉద్యోగులందరినీ కూడా ఎండలో నిలబడి అడుక్కునే స్టేజ్కి తీసుకురావడం మీ గవర్నమెంట్ ఉద్యోగం, మీ అధికారుల తాలూకు ఉద్యోగం అదేనా? అది కరెక్టేనా? పద్ధతేనా అది? మేము దేని గురించి అండి బతుకుతున్నాం మేము? మీరు మిగతా ఉద్యోగస్తులు మరి వాళ్ళకి 2 లక్షల జీతం ఉన్న వాళ్ళు హాయిగా ఏసీలు ఉంటారా? మాకు వచ్చే చాలని జీతాలతో ఎన్ని రోజులు మేము రోడ్డు మీద పడి అడుక్కొని బతకాలి? అడుక్కునే స్టేజ్కి వచ్చే పరిస్థితిని దయచేసి కమిషనర్ గారు, ఉన్నతాధికారులు, ప్రభుత్వం కానీ ఇప్పటికైనా స్పందించి దయచేసి మా న్యాయమైన కోరికలు, మా గొంతమ్మ కోరికలు కాదు, కనీస వేతనాలు అమలు చేయండి, మీరు ఇచ్చిన జీవో అమలు చేయండి అని చెప్పేసి మేము కోరుతున్నాం తప్ప మేము ప్రత్యేకంగా వేరే కోరింది లేదు. మేము మాట్లాడిన దాంట్లో అనేది ఏదైనా సరే మాత్రం
కరెక్టా కాదో మేము కోరుకున్నాం. మా కోరికలు న్యాయమైన కోరికలు అక్కడ ఉన్నాయి. అంటే న్యాయమైన కోరికలు కాదో అవునా మీరు వచ్చి చూసుకొని కాదన్నారు అనుకొని మానేయండి. మీరు ఇచ్చిన జీవనం అమలు చేయకపోతే మేము ఎందుకండి అక్కడ ఉండి? దయచేసి కమిషనర్ గారు, ఉన్నతాధికారులు కానీ మనకు ప్రభుత్వం కానీ తక్షణమే స్పందించి మా సహకార ఉద్యోగులకు న్యాయం చేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లేనులే సంఘాల్లోగా ఉన్నామండి మేము. ఎందుకంటే మా కష్టంతో మేము జీతాలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ ఏం మాకు జీతాలు ఇవ్వటం లేదు. ప్రతి దానికి రైతు భరోసా కేంద్రం అవ్వచ్చు, రైతు భరోసా కేంద్రానికి విత్తనాలు అమ్మటానికి, యూరియా అమ్మడానికి ప్రతి దానికి సహకార సంఘం కావాలి. మీరు అడిగిన రిపోర్ట్ వెరీ అర్జెంట్ అంటే రాత్రి పగలు తినడానికి టైం లేకపోయినా, తాగడానికి నీళ్ళు లేకపోయినా ఇన్ టైంలో మేము మీకు రిపోర్ట్లు పంపిస్తున్నాం. అటువంటిది మాకు జీతాలు ఇచ్చే దగ్గర మాత్రం ఎందుకు మాకు కొర్రు పెడుతున్నారు? మా ప్రతి దానికి ఈవోడు చేయలేదు రిపోర్ట్ వస్తుంది, కమిషనర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తుంది, సీఎం గారి దగ్గర నుంచి రిపోర్ట్ వస్తుంది అంటున్నారు కదా. మా సమస్యలు సీఎం గారికి తెలియటం లేదా? ఈవోడు చేయటం లేదనేది ఒకటే తెలుస్తుందా? మేము జీతాలు తీసుకుంటున్నామా లేదా, మా 36 జీవో అమలు అవుతుందా లేదా అనేది మీకు తెలియటం లేదా? కొంచెం దయచేసి సహకార సంఘాలకి మా ఉన్న ఉద్యోగస్తులకి న్యాయం చేయండి. అక్షర ఆంధ్ర అభ్యాసకులను యాప్లో అప్డేట్ చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై కలెక్టరేట్ నుంచి శుక్రవారం కలెక్టర్ వర్చువల్ సమావేశం నిర్వహించారు. సోమవారం నాటికి యాప్లో నమోదు పూర్తి కావాలని స్పష్టం చేశారు. తాడేపల్లి, పెదనందిపాడు, గుంటూరు పట్టణం, తెనాలి తదితర మండలాల్లో నమోదు తక్కువగా ఉందన్నారు. జిల్లాను అక్షర రాష్ట్రీయతలో అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 46 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. మరో 36 కోట్లు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. బాలాజీనగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో రహదారి, డ్రైన్ల నిర్మాణానికి శుక్రవారం నజీర్ శంకుస్థాపన చేసి సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం తట్టా మట్టి కూడా వేయకుండా ప్రజలను విస్మరించిందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హెల్ప్ చేయండి అన్న కొంచెం. గత 15 సంవత్సరాలుగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్న తమ నివాసాలను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో కొంతమంది తమపై నిత్యం దాడులకు పాల్పడుతున్నారని చౌడవరం గ్రామం, చౌడవరం చెక్క ప్రాంతానికి చెందిన సుగాలి కుటుంబాలు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. చౌడవరం చెక్క ప్రాంతానికి చెందిన సుమారు 30 సుగాలి కుటుంబాలు గత 15 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. గత 10 సంవత్సరాలకు పైగా ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు బిల్లును చెల్లిస్తున్నామని, కానీ కొంతమంది తమ నివాసాలను ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో తమపై నిత్యం దాడులకు పాల్పడుతూ భయం భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు చౌడవరం చెక్క అక్కడ ఉన్నటువంటి లంబాడి తండని ఆరాధ్య సాంబశివరావు అనే వ్యక్తి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ల స్థలం మీద కన్ను వేసి ఇది నాకు సంబంధించింది, నాది స్థలం అని చెప్పి కొంతమంది రౌడీ ముఖాలతో రేత్రిపూట దౌర్జన్యంగా వాళ్ళని కొట్టి
హరాస్మెంట్ చేసి ఇక్కడ నుండి ఖాళీ చేయాలి, మీరెవరు ఇక్కడ ఉండటానికి లంబాడిల్లారా అని చెప్పి ఎంతో అగౌరవంగా, స్త్రీలను కూడా లేకుండా అగౌరవంగా మాట్లాడి వాళ్ళని ఆ ఇళ్లలో నుండి తరిమేయటానికి కొంతమంది రౌడీల్ని అక్కడ మోహరించి ఉన్నారు. అదేవిధంగా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇదే స్థలంలో ఉన్నాము. ఈ స్థలం ప్రభుత్వం భూమి అయినప్పుడు మీరెవరు అని చెప్పి మాట్లాడుతున్న వారిని బెదిరించి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడటం చేస్తూ ఉన్నాడు. అందుకను గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో మాకు వీధి లైట్లు కానీ, ఇంటి పన్ను కానీ, అదేవిధంగా అక్కడ మాకు ఏదైనా అవసరమైతే ప్రభుత్వం ద్వారాగానే కొన్ని పనులు చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వం భూమి కాదు, ఇది నా భూమి అని చెప్పి సాంబశివరావు మా మీదకు దాడులకు దిగుతున్నాడు. అదేవిధంగా మరి ముఖ్యంగా గతంలో మేము ఎస్పీ గారికి కూడా రికమెండేషన్ ఇచ్చాము, అయ్యా మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని చాలా గందరగోళం చేస్తున్నారని చెప్పి ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంతవరకు ఏ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోలేదు. కనుక మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము, జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మాట్లాడితే మాకు శుక్రవారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చారు మాట్లాడటం కోసమని. మాకు న్యాయం జరగాలి, మేము ఉన్నటువంటి ఇళ్లలోనే మాకు అదే స్థలం మాకు కావాలని చెప్పి మానమానాడు తరఫున కోరుతా ఉన్నా. మాకు ప్రాణాపాయం మీద భయంగానే ఉంటుంది. మేము పనులకు వెళ్ళాలన్నా మా పక్కన ఆయన స్థలం అంటూ కొంచెం ఉంటే అక్కడ ఏ ఆధారం లేదు సార్. డబ్బు ఆధారంతోనే మమ్మల్ని దాడులు చేస్తా, మమ్మల్ని ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది నాది అనే లెక్కలు అతను మమ్మల్ని ఏదో రకంగా మమ్మల్ని చేస్తానే ఉంటున్నాడు. ఇబ్బంది అవుతుంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 30 కుటుంబాల దాకా ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు కుటుంబాలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. 27 కుటుంబాలు. మాకు ఏ ఆధారాలు లేవు, మాకు ఎలాంటి ఆధారాలు లేవు. మేము కూలినాలు చేసుకొని బతికే వాళ్ళము. పట్టాలు అడిగాము, కలెక్టర్ గారికి రెవెన్యూలో ఇక్కడ సొంతంలో పెట్టుకున్నాము. ఎంఆర్ఓ గతంలో రజనీ గారు ఉన్నప్పుడు ఇది పారంబాకే ఉండండమ్మా మీరు స్వేచ్ఛంగా అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ధైర్యంతోనే మేము ఉంటున్నాము. కానీ ఇతనిది నాది, మీరు ఖాళీ చేయాలని అధికారులు కలిసి ఏదో పూర్వకంగా డబ్బులు పడేసి మమ్మల్ని ఏదో రకంగా ఇక్కడ నుంచి ఖాళీ చేపియాలని చెప్పి మమ్మల్ని ఏదో రకంగా దాడులు చేస్తున్నారు. ఇతని భర్త పాము గరిచి లైట్ తీసేస్తున్నారు, పాము గరిచి 2 ఆడపిల్లలు. ఒక అతను తలబగిలి చచ్చిపోయాడు, అతను కొట్టిన దెబ్బగా చచ్చిపోయాడు ఆ చీకట్లో కనపడకుండా. ఇలాంటి పరిస్థితులు కూడా మాకు ఇదవుతున్నాయి. అతని నుంచి మాకు ఏదో రకంగా న్యాయం జరగాలని మేము కలెక్టర్ గారి దగ్గర వచ్చాం. భారతదేశంలో అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరుకి వచ్చేసింది. ఈ మేరకు లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన షోరూమ్ ను సీఈఓ ఇమ్మడి సునీత, చైర్మన్ ఇమ్మడి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్లు ఇమ్మడి రాకేష్, జాబిలి రాజేష్, మౌనిక తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ గుంటూరులో 16వ షోరూమ్ ని ప్రారంభించడం గర్వంగా ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశంతో పాటు అమెరికాలో కూడా తమ జ్యువెలరీకి ఆదరణ లభిస్తుందని వారు వెల్లడించారు. అత్యుత్తమ హస్తకళ, సృజనాత్మకతకు ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ సంప్రదాయం, ఆధునికతను మిళితం చేసే డిజైన్లతో బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీలో ప్రత్యేకత కలిగి ఉందని తెలిపారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇది టోటల్ ఇమ్మడి గ్రూపు. మనము 2021లో స్టార్ట్ చేశాము. ఇది కంప్లీట్ ఓన్లీ మా ఫ్యామిలీ బిజినెస్, నో బడీ దేర్ ఇమ్మడి గ్రూప్లో. అండ్ ఈ 2021లో మనము ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీగా వచ్చాము. ఫస్ట్ సిల్వర్ జ్యువెలరీ అనేది యాక్చువల్ చెప్పాలంటే నార్త్ ఇండియన్ టైప్ కొంత ఉంది. అసలు ఈ సౌత్ ఇండియన్ జ్యువెలరీ అనేది 2021లో డెవలప్ చేసిందే ఇమ్మడి గ్రూప్ నుంచి డెవలప్ చేసి, నేను 2021లో మాది పంజాగుట్ట ఫస్ట్ షోరూమ్ ఓపెన్ అయినప్పుడు చెప్పాను, విత్ ఇన్ 5 yearsలో
సిల్వర్ జ్యువెలరీ అనేది వన్ ఆఫ్ ది మోనబుల్ అయితే గోల్డ్లో కొంత పర్సెంటేజ్ తీసుకోపోతుంది. బంగారం లాంటి వెండి ఆభరణాలు అనే క్యాప్షన్తో వచ్చాము. కానీ కస్టమర్ దేవుళ్ళు బంగారం లాంటి కాదు, బంగారానికి మించి అనే విధంగా మనం ఈ వెండి ఆభరణాలు తీసుకొచ్చాము. ఎవరైతే గోల్డ్ స్వీట్ బంగారు ఆభరణాలు తయారు చేస్తున్నారో వారి చేతనే గోల్డ్ బదులు మనము సిల్వర్ వాడి సేమ్ మేకింగ్ అంటే హ్యాండ్ క్రాఫ్ట్ గోల్డ్ ఎలా అయితే మేకింగ్ చేస్తారో అదేవిధంగా చేసి దాన్ని అందులో వాడే స్టోన్స్ కానీ బీడ్స్ కానీ ఎమరల్డ్స్ కానీ ఎవ్రీథింగ్ గోల్డ్ వాడతాము. అండ్ మనది ఒకటి రియా కలెక్షన్ ఒకటి చాలా మూనబుల్గా ఫస్ట్ లాంచ్ చేసాం కలెక్షన్. అది కూడా ఎక్కువ అంటే చాలామంది ఎక్కువ బాగా లైక్ చేశారు, చాలా మోనబుల్గా అయింది. దాని తర్వాత మనం ఒకటి రథ కలెక్షన్ అనేది ఒకటి లాంచ్ చేసాము. ఇట్లా 13 కలెక్షన్లు మనం లాంచ్ చేసాము. అయితే ఈ 13 కలెక్షన్లు కూడా మనము లాంచ్ చేసాకనే కొన్ని గోల్డ్ వాళ్ళు కూడా లాంచ్ చేసే స్థాయికి మనం ఎదిగాము. సపోజ్ ఇప్పుడు రథ కలెక్షన్ ఉందనుకోండి, ఎవరైతే ఇప్పుడు సపోజు డైమండ్ నెక్లెస్ ఎవరైతే కొనదలుచుకున్నారో వాళ్ళు ఏంటంటే గోల్డ్లో డైమండ్స్ పొదిగిన హారము నెక్లెస్గా వాడుతారు. మేడం ఏం చేస్తామంటే గోల్డ్ బదులు సిల్వర్ వాడుతున్నాము, డైమండ్ బదులు ప్రీమియం సీజెడ్ వాడి సేమ్ అదే విధంగా డైమండ్ కలెక్షన్ లాగా ఉండే విధంగా మనం తీసుకొచ్చాము. ఇది ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ వాడటంతో మాకేమి ఇంపార్టెంట్ అంటే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది, మీరు కొనలేరని కాదు, కొనగలుగుతారు. కానీ సేఫ్టీ వైజ్ కానీ ఎక్కువ ఆభరణాలు రావడానికి కానీ సిల్వర్ జ్యువెలరీ ఉంది. ఇందులో ఏంటంటే గోల్డ్లో వేస్టేజ్కే మన పీసు ఆ కాస్ట్కే వచ్చేస్తుంది. అంటే వాళ్ళు 5%, 10%, ఒక్కొక్క దగ్గర 20% వరకు కూడా వేస్టేజ్ మేకింగ్ ఛార్జ్ ఉంది. వాటి ప్రైస్కే మన సిల్వర్ జ్యువెలరీ వస్తుంది. ఓకే తీసుకున్నాం, ఇది ఎట్లా అంటున్నారా? కాదు, దీనికి కూడా మళ్ళీ ఉంది. మీరు ఎప్పుడైనా బాగా ఒక 1 month, 6 months, 1 year, 5 years వాడేగా మీకు ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మనము ఆ ఎంఆర్పి మీద 55% రిటర్న్ ఇస్తాం. అంటే మీరు 45% ఇచ్చి మళ్ళీ మీ ఇష్టం ఉన్న ఆభరణాలు తీసుకోవచ్చు. మాది ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ స్టార్ట్ చేసింది 2021 అంటే కరోనా టైంలో అనమాట. పంజాగుట్టలో స్టార్ట్ చేశాము. అక్కడ స్టార్ట్ చేసినప్పుడే ఆంధ్ర వాళ్ళు అడిగారు, ఏంటి మేడం మీ తెలంగాణలో పెట్టుకుంటారా, మాకేంటి ఇక్కడ రారా, ఆంధ్రాకి వచ్చేసాయండి అంటే కంపల్సరీ అమ్మ అని చెప్పేసి ఇప్పుడు గుంటూరుకు వచ్చాము. హ్యాపీనా అందరికీ, గుంటూరు ప్రజలకి? నెక్స్ట్ బ్రాంచ్ గాజువాక, తిరుపతి. ఓకేనండి, థ్యాంక్ యూ. గుంటూరు మిర్చీస్, గుంటూరు అంటే చాలా స్పైసీ అని చెప్తారు. సో ఆఫర్స్ కూడా మంచి స్పైసీగా ఉన్నాయి. సో గ్రాప్ ద ఆఫర్స్. Feb 1st నుంచి Feb 28th వరకు ఆఫర్స్ అన్ని స్టోర్స్లో రన్ అవుతున్నాయి. సో వీఆర్ సో హ్యాపీ. 16th స్టోర్ వీఆర్ లాంచింగ్ ఇన్ గుంటూరు అండ్ నెక్స్ట్ గాజువాక అండ్ తిరుపతి. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. మా జ్యువెలరీ కలెక్షన్ చాలా బాగుంటుందని అందరూ చెప్తారు. సో మీరు కూడా గ్రాప్ చేసి ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా వెల్కమ్ చేశారు మమ్మల్ని. అండ్ మన నియరెస్ట్ స్టోర్ విజయవాడలో కూడా మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు గుంటూరు నుంచే. వాళ్ళందరి రిక్వెస్ట్ మీదనే మనం గుంటూరుకు అనేది వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా వెల్కమ్ చేశారు. అంతే, మనము ఓపెనింగ్ ఆఫర్స్గా వండర్ఫుల్ ఆఫర్స్తో వచ్చేసాము. 1,50,000 పర్చేస్ చేస్తే 50,000 జ్యువెలరీ గిఫ్ట్ వోచర్ వస్తుంది. అలాగే మరెన్నో ఆఫర్స్ ఉన్నాయి. ఐ హోప్ అందరూ వచ్చి మన జ్యువెలరీ కలెక్షన్ని చూసి మన ఆఫర్స్ని గ్రాప్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ ఆఫర్స్ ఎన్నో రోజులు లేవండి, మంత్ ఎండ్ వరకే. ఐ హోప్ యూ గ్రాప్ దెమ్ వెరీ ఫాస్ట్. సో అండ్ ఘాటైన గుంటూరుకి వచ్చేసాం మేము. నెక్స్ట్ మనము ఇండస్ట్రియల్ హబ్ గాజువాకకి వచ్చేస్తున్నాము ఆన్ 8th February. అండ్ స్వామివారి సన్నిధి తిరుపతికి వచ్చేస్తున్నాము 13th February. అక్కడ కూడా మమ్మల్ని ఇంతే వెల్కమ్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. So we are happy to launch our 16th store in Guntur. It's really happy to see all the customers. మా అందరి కస్టమర్స్తో ఉన్న మా రిలేషన్, ఆ సపోర్ట్తోనే మేము ఇప్పటివరకు 15 stores కంప్లీట్ చేసుకొని 16th స్టోర్కి వచ్చాము. అండ్ వెరీ సూన్ వీఆర్ ఓపెనింగ్ అవర్ 17th store in Gajuwaka and also the 18th store in Tirupati. And we are very good to move forward with very good stores. So our target is 100 stores. But ఈరోజు సిల్వర్ రేట్ చూస్తున్నాము. బట్ స్టిల్ వీ డోంట్ వాంట్ టు స్టాప్. వీ వాంట్ టు కీప్ ఇంక్రీజింగ్ అవర్ స్టోర్స్ అండ్ రీచ్ అవర్ టార్గెట్ and give all the customers to all the supports. Thank you. ర్యాంపు శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ను ముందుగా విడుదల చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. శిక్షణ కార్యక్రమాలు పక్కాగా జరగాలని, ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనడానికి అవకాశం ఉండాలని, వివరాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు.
గుంటూరులో శుక్రవారం ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో అక్రమ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ధర్నాను అడ్డుకుని విద్యార్థి సంఘాల నాయకులను కిడ్నాప్ చేయడాన్ని ఖండిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, జిల్లా కార్యదర్శి యశ్వంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమీర్ తదితరులు మాట్లాడారు. కేవలం సినీ రంగంలోనే కాదు, విద్యా రంగంలో కూడా కలెక్షన్ కింగ్ ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు గారు తిరుపతిలోని మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థుల వద్ద నుండి అక్రమంగా అన్యాయంగా లక్షల రూపాయలు ఫీజులు దోపిడీ చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటానని చెప్పని ఏఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా, ఎన్ఎస్యుఐగా తిరుపతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 2-3 సంవత్సరాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న క్రమంలో ఏదైతే ఉన్నత కోర్టు, అదేవిధంగా ఉన్నత విద్యామండలి కూడా మోహన్ బాబు యూనివర్సిటీ వారిని, వారి యాజమాన్యాన్ని మీరు అన్యాయంగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల వద్ద నుండి వసూలు చేశారు, తక్షణమే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం విద్యార్థులకి, తల్లిదండ్రులకి తిరిగి ఆ 26 కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పని ఇటీవల 3 రోజుల క్రితం తిరుపతిలోని ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకత్వం, పీడీఎస్, ఎన్ఎస్ఐ నాయకత్వం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వెళ్తున్న క్రమంలో అక్రమంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ని, జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్ని మోహన్ బాబు యూనివర్సిటీ సంబంధించిన బౌన్సర్లు అక్రమంగా కిడ్నాప్ చేసి దాడి చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘం రోజు ఆందోళన కార్యక్రమం చేపడితే గంట వ్యవధిలోనే పోలీస్ సిబ్బంది కిడ్నాపర్స్ మటుకు కేసులు నమోదు చేశారు. కానీ ఈరోజు ఏఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం, అయ్యా మోహన్ బాబు గారు, సాక్షాత్తు ఈ రాష్ట్రంలో కేవలం విద్యార్థి సంఘ నాయకులే కాదు, విద్యార్థి తల్లిదండ్రులు మాత్రమే కాదు, విద్యార్థులే కాదు, నీ రక్తం మంచులో పుట్టినటువంటి నీ చిన్న కుమారుడు మంచు వినోద్ కూడా, మంచు మనోజ్ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆ రోజు చెప్పడం జరిగింది, మా యూనివర్సిటీ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తామని చెప్పని. కాబట్టి ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే పోలీస్ సిబ్బంది, రాష్ట్ర ప్రభుత్వం మీరు తక్షణమే స్పందించాలి. కేవలం కేసులు బనాయించడం మాత్రమే కాదు, పూర్తిగా మంచు విష్ణుని, అదేవిధంగా వారి తండ్రి మోహన్ బాబుని అరెస్టు చేయాలి. సాక్షాత్తు పోలీసులు పట్టిన కార్లన్నీ మోహన్ బాబు యూనివర్సిటీ పేరు మీద నమోదైన కార్లే. కాబట్టి కేవలం బౌన్సర్ల మీదే కాదు, ఆ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా ఈరోజు ఆ కిడ్నాప్కి పాల్పడినటువంటి అందరి మీద జైలుకు పంపించాలని కోరుతా ఉన్నాం. తక్షణమే రాష్ట్రంలో కేఎల్ యూనివర్సిటీలో, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో, విట్ యూనివర్సిటీలో బౌన్సర్లను పెట్టుకొని, రౌడీలను పెట్టుకొని ఈరోజు పూర్తిగా విద్యార్థులు, తల్లిదండ్రుల్ని, విద్యార్థి సంఘ నాయకుల పైన దాడులు చేపిస్తూ ఉన్నారు. మంగళవారం విద్యార్థి సంఘ నాయకులు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ కలిసి ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్నటువంటి కుంభకోణాలు 26 కోట్ల రూపాయలు అక్రమంగా తల్లిదండ్రుల దగ్గర ఫీజుల రూపంలో వసూలు చేశారు. దానికి నిరసనగా ర్యాలీగా వెళ్ళి ఆందోళన చేస్తూ ఉంటే విద్యార్థి సంఘ నాయకుల మీద బౌన్సర్లు 30 మంది బౌన్సర్లు వచ్చి దాడి చేయడం జరిగి ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం జరిగింది. ఆ ఇద్దరు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, అలాగే ఉపాధ్యక్షులు వినోద్. ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ అడుగుతా ఉన్నాం, ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. విద్యార్థి హక్కు గొంతుని నిలిమేసే విధంగా ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. 26 కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తా ఉంటే ఎవడబ్బా సొత్తని ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉంది. ఈరోజు ఇలాగే ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలు ఇలాగే ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ ఉంటే
ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉందా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ అడుగుతా ఉంది, ఎమ్మటిని ఆ కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైల్లో వేయాలి, మంచు విష్ణుని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి, అలాగే ఈ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి అక్రమాలు అలాగే దోపిడీదారులను ఎమ్మటిని అరెస్ట్ చేయాలి, ఆ యూనివర్సిటీ గుర్తింపులు రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.